వెల్కమ్ టు గోల్డ్ రఫ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. ప్రతిరోజు రెండు డిఫరెంట్ వంటకాలని పరిచయం చేస్తున్న రుచి చూడు ఈ రోజు కూడా 2 వంటకాలతో రెడీగా ఉంది. మరి ఆ వంటకాలని పరిచయం చేయడానికి నేను వచ్చేసాను స్నేహపురి కాలనీలో ఉంటున్న ప్రమీష గారింటికి. ఆ వంటకాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రమీష గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? వెరీ ఫైన్ అండి. అయితే ఫస్ట్గా ఏ ఐటమ్స్ పరిచయం చేయబోతున్నారు మా వాళ్ళకి? కరివేపాకు రైస్ అండి. కరివేపాకు రైస్ ఫస్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? కరివేపాకు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, చిల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, రైస్, సాల్ట్. కరివేపాకు రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా, మరి ప్రాసెస్ కూడా చూద్దామా? ఓకే, మరి ప్రాసెస్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేద్దామండి. ఓకే, ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ఇందులో తీసుకున్న ఐటమ్స్ అన్ని మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఆయిల్ తక్కువ వేసుకుంటే సరిపోతుందా? 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఓకే వేయండి. సో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫస్ట్ కొన్ని ఇప్పుడు చూసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం కలుపుతామా, లేదంటే దాన్ని ఏమైనా చేయాల్సి ఉంటుంది? డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు అండి అన్నీ. ఓకే, ఫస్ట్ మినపగుళ్ళు వేసుకుందామా ఫ్రైకి? మినపగుళ్ళు ఎన్ని మన 2 స్పూన్స్ వేసుకోవచ్చా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా ఫ్రెండ్ చెప్పిందండి. ఓ, ఫ్రెండ్ చెప్పారా? ఓకే, కరివేపాకు రైస్ అంటే నిజంగానే హెల్తీ అండి. కరివేపాకు తింటే దానివల్ల బోల్డ్ అని యూజెస్ ఉన్నాయి కాబట్టి ఈ రైస్లో కలుపుకుంటే ఇంకొంచెం మనకి ఫుల్గా కావాలి, ఏదైనా మనకి కడుపు నిండా తినాలనుకుంటే రైస్ తింటాం కాబట్టి దాంట్లో ఇలా హెల్తీగా తింటే ఇంకా బాగుంటుంది. మినపగుళ్ళు వేగిపోయినాయండి. ఓకే, తీసేసుకోవచ్చా? ఓకే, కొంచెం ఫ్రై అయితే చాలండి. కొంచెం ఫ్రై అయితే చాలు. ఓకే, దేనికి అది అలా విడివిడిగా వేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని తొందరగా వేగుతాయి, కొన్ని రైట్. ఓకే, అందుకోసం ఇటు పెట్టండి. ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు కూడా వేగిపోయినాయండి. ఓకే, ధనియాలు వేయంగానే తీసేసుకోవచ్చండి, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, ఫ్రై అయిపోతాయి. ఓకే ఓకే, ఇవన్నీ ధనియాలు కూడా ఆరోగ్యానికి మంచిదే, సో అవి కూడా వేసుకున్నారు కొంచెం. ఇంకా నెక్స్ట్ ఫ్రై చేయాల్సింది ఏంటి? జీలకర్ర అండి. జీలకర్ర. ఓకే, ఇది కూడా కొంచెం వీటితో పాటు క్వాంటిటీ కూడా అలానే తీసుకున్నారే, ఒక 2 స్పూన్స్ వరకు. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతున్నాయి ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి. తర్వాత ఓకే, దీంట్లో ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి, కారం మనకి ఎంత కావాలో అంత. పచ్చిమిర్చి వేయరా? పచ్చిమిర్చి వేయరండి, ఎండుమిర్చి బాగుంటుంది. జనరల్గా అయితే ఇది పులిహోర టైప్లో ఊహించుకుంటాం, కానీ ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా వేరే ఉన్నాయి. ఇక్కడ 1-2 టచ్ అవుతున్నట్లున్నాయి. వేయించుకొని కూడా చాలా త్వరగానే అయిపోయిందండి. ఇవి తీసి పక్కన పెట్టుకుందామా? సో ఫస్ట్ చూపించిన ఐటమ్స్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రై చేసి దేనికది విడివిడిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత కొంచెం చిన్నుల్లిపాయలు కూడా ఫ్రై చేసుకొని యాక్చువల్గా వెల్లుల్లిపాయలు ఫ్రై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం లైట్గా దాన్ని కొంచెం లైట్గా చిరిమి చేసుకున్నట్లయితే అవి ఎక్కువగా పైకి లేవకుండా ఎగురకుండా ఉంటుంది. లాస్ట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మరలా కరివేపాకు మొత్తం వేయించుకోవాలి. ఓకే, సో కరివేపాకు మొత్తాన్ని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఓకే,
కరివేపాకు అంతా ఫ్రై పొడి కొంచెం ఫ్రై చేయాలి. అవునండి, కొంచెం క్రిస్పీగా రావాలి. క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ తక్కువ వేసుకున్నా సరిపోతుందా? తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వరకు అన్ని ప్రాసెస్ అంతా వన్ బై వన్ ఫ్రై చేసుకొని ఫైనల్గా అయితే ఇవన్నీ ఏం చేయాలి? మిక్సీ పట్టుకోండి. ఓహో, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలా? ఓకే. ఇప్పుడు అమిషా గారు ఫ్రై అయిపోయిందండి. ఇంకా అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్నాం అయితే. ఓకే అండి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, కరివేపాకు రైస్ ప్రాసెస్ చూస్తున్నాము. అయితే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత 1 by 1 ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తాను. కొన్ని మినపగుళ్ళు, అంటే అన్నీ 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. మినపగుళ్ళు, అలాగే జీరా, దాంతోపాటుగానే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. దాంతోపాటుగానే కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాము, కరివేపాకు వేశారు, అండ్ ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకున్నాము. ధనియాలు కూడా ఒక 2 స్పూన్స్ అన్నీ కలిపేసి ఫ్రై చేసి దీంట్లో మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుందండి. దీన్ని మనం పక్కన పెట్టుకొని మనము రైస్లో కలుపుకొని తర్వాత తాలింపు వేసుకోవటం. ఓకే, ఫస్ట్ రైస్లో కలుపుకోవాలండి. ఇంత బౌల్ రైస్లోకి ఇప్పుడు సరిపోతుందండి. కరివేపాకు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత తీసుకున్నట్టయితే ఇంకా మంచి హెల్దీగా అనిపిస్తుంది. ఓకే, సరిపోతుందండి. సో రైస్లో కలిపేసి అంతా రైస్లో సమానంగా కలిపేసుకొని దీంట్లో వేసిన ఏవైతే ఫ్రై చేసినవన్నీ కూడా మంచి స్మెల్ వస్తున్నాయి. ధనియాలు, కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది. అన్నీ ఇట్లా కలిపేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలండి. దీన్ని తాలింపు పెట్టుకోవాలా? ఓకే, మళ్ళీ స్టవ్ వెలిగిద్దామా? స్టవ్ వెలిగించండి. కొంచెం ఆయిల్ వేసుకొని, టోటల్గా ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువ అవసరం లేదండి. ఏం ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేకపోతే తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఎర్లీ మార్నింగ్స్ చాలామంది డ్యూటీస్కి వెళ్తూ ఉంటారు. సింపుల్గా మళ్ళీ కర్రీస్ ఇవన్నీ సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు ఇలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాంటివి అయితే అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. శనగపప్పు, సో మినపప్పు అందులో ఫ్రై చేసేస్తాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ వేసుకుని మళ్ళీ ఇప్పుడు తాలింపు కోసం కూడా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్స్, జీడిపప్పు ఇప్పుడు ఫ్రై చేయాలా? ఓకే, ఇందాక దాంట్లో మనం అసలు జీడిపప్పు యాడ్ చేయలేదు. ఇప్పుడు జీడిపప్పు, బాదం కూడానా? బాదం కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇంకంతే. దీంట్లో మళ్ళీ మనం కరివేపాకు విడిగా వేయాల్సింది. కరివేపాకు వేసే కదా ఇంకా, సో దాంట్లో ఆల్రెడీ ఉన్నది కాబట్టి వేగిపోయిందండి. ఓకే, దీంట్లో డైరెక్ట్గా తాలింపు మీద వేసుకొని తిప్పేస్తాం. దీంట్లోనే వేసుకోవచ్చా? ఓకే, మొత్తం ఫ్రై అయిన వాటన్నిటిని ఈ రైస్లో వేసుకొని డైరెక్ట్ కలిపేసుకుంటే ఆల్రెడీ దీనికి సరిపడినంత సాల్ట్ వేసేసాను. ఇందాక మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ వేసేసాను సరిపోని. వేడివేడిగా కరివేపాకు రైస్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. సో కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. దీని స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత చాలా బాగా వస్తుంది స్మెల్. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.
చాలా బాగుందండి. ఇందులో యాక్చువల్గా ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ కూడా పంటికి తగులుతూ ఉన్నాయి, కొంచెం క్రిస్పీగా. అండ్ దాంట్లో వేసిన ధనియాలు, కరివేపాకు ఇదంతా కూడా చాలా టేస్టీగా ఉంది. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ చిల్లీ పన్నీర్. క్యాప్సికమ్ చిల్లీ పన్నీరా? హాట్ ఐటమ్ అయితే. మరి నెక్స్ట్ ఇంకా ఏ వెరైటీ పరిచయం చేయబోతున్నారు? పల్లి గారెలు చేయాలి. పల్లి గారెలు చేస్తున్నారు. ఓకే, అది వచ్చేసి ఒక హాట్ ఐటమ్ కదా. హాట్